హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 110. నా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు, నా కోపం ఎలా ఉంటుందో తెలుసు నీకు. ఆ కోపాన్ని చూడాలి అనుకోకు దక్ష నువ్వు అని వేదకి వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. వాళ్ళ పెళ్లి తర్వాత రుద్ర తనని ఎన్ని రోజుల దూరం పెట్టాడో గుర్తొచ్చింది వేదకి ఒక్కసారిగా. దూరం పెట్టడం అంటే మనిషి దగ్గరగా ఉన్నా కూడా అతడి మౌనంతో ఆమెని ఎంతలా దూరం పెట్టాడో గుర్తుకొచ్చిన వేదకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడి ప్రేమ ఆకాశం అంత పెద్దగా, చిన్నపిల్లల మనసులా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అతడి కోపం ఒక ప్రళయంలా ఉంటుందని వేదకి అనుభవం కూడా అయ్యింది. అతడు మాట్లాడకపోయేసరికి అతడి మాట కోసం ఎన్ని రోజులు ఎదురు చూసిందో, అతడు ఒక్క మాట మాట్లాడితే చాలు అని ఎంతగా వేచి చూసిందో ఆ రోజులన్నీ గుర్తుకు వచ్చి, ఈసారి నిజంగా నువ్వు నన్ను అలా దూరం పెట్టినా, నాతో మాట్లాడకపోయినా నేను చచ్చిపోతాను బావా. నువ్వు ఏం చేసినా భరిస్తాను, కొట్టినా తిట్టినా. కానీ నువ్వు నాతో మాట్లాడకుండా నాకు దూరంగా ఉంటే నేను బతకలేను. నిజంగా నేను ఊరికే అంటున్నాను అనుకుంటున్నావు ఏమో. కాదు, ఈసారి నువ్వు నన్ను దూరం పెడితే ఖచ్చితంగా నా శవం చూస్తావు నువ్వు అని అంది వేద తన కళ్ళల్లో నుండి కన్నీళ్ళని బయటికి పంపేస్తూ. అంతే, రుద్ర చేయి గట్టిగా వేద మెడకు బిగుసుకుంది వేద మాటలకి. అయినా కూడా వేద కాస్త కూడా భయపడకుండా సూటిగా రుద్ర కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, నాకు తిక్కలేపే మాటలు మాట్లాడొద్దు అంటే అవే మాటలు మాట్లాడతావు ఎందుకే? నా కోపాన్ని చూడాలని అంతగా ఆశగా ఉంటుందా నీకు అన్నాడు రుద్ర. నీ కోపాన్ని అయినా భరించడానికి సిద్ధమే నేను, కానీ నీ దూరాన్ని కాదు అని చెప్పింది వేద. ఆమె మెడ మీద గట్టిగా పట్టుకున్న అతడి చేతిని వదులు చేసి నిమిషం ఆలస్యం చేయకుండా రాక్షసంగా ఆమె పెదాలను అందుకున్నాడు రుద్ర. ఆమె మీద కోపాన్ని అంతా ఆ ముద్దుల్లోనే చూపిస్తూ ఉంటే కాస్త కూడా నొప్పి అనకుండా సైలెంట్గా ఉంటుంది వేద. ఆమె పెదాలని అతడికి అప్పచెప్పేసి ఆమె పెదవిని కొరికి ఆమె కళ్ళల్లోకి చూసేసరికి ఆమె కాస్త కూడా నొప్పి అనకుండా అలాగే ఉండేసరికి ధైర్యం బాగా ఎక్కువైంది నీకు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు రుద్ర. ఆ ధైర్యం నువ్విచ్చిందే కదా అంది వేద. సూటిగా రుద్ర ఆమె కళ్ళల్లోకి కొన్ని క్షణాల పాటు చూసి ఆమె నుదుటున ముద్దు పెట్టుకొని ఆమె పొట్ట మీదకి జారి ఆమె టీషర్ట్ కాస్త పైకి అని ఆమె పొట్ట మీద ముద్దు పెట్టుకొని లేచి వెళ్ళి షర్టు వేసుకుంటూ వేదని చూశాడు. పెద్ద పెద్ద కళ్ళేసుకొని బెడ్ మధ్యలో కూర్చొని రుద్రనే చూస్తూ ఉంటుంది వేద. చేసేవన్నీ చేసేయడం, అనేది అన్నీ అనడం, మళ్ళీ ఏమీ తెలియని దానిలాగా ఇలా చూడడం దీనికి బాగా అలవాటు అయిపోయింది అనుకొని రుద్ర కిందికి వెళ్ళాడు. రుద్ర వెనకే పిల్లిలా వేద కూడా కిందికి వెళ్ళింది. ముందు కొడుకు, ఆ తర్వాత వస్తున్న కోడల్ని చూసి, నువ్వే తీసుకురావచ్చు కదా రుద్ర దాన్ని. చూడు ఒక్కతే వస్తుంది అని కోడలికి ఎదురు వెళ్ళి కోడల్ని జాగ్రత్తగా తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టారు మీనాక్షి గారు. వాళ్ళ అమ్మ మాటలు పట్టించుకోకుండా వేదకి సీరియస్గా ఒక లుక్కు విసిరి సైలెంట్గా మొబైల్ చూస్తూ సోఫాలో కూర్చుని వాళ్ళ డాడీతో ఏదో ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు రుద్ర. ఏమైందే, పొద్దున కోపం ఇంకా పోలేదా మీ ఆయనకి అని అడిగారు మీనాక్షి గారు కోడలి పక్కన కూర్చొని. కోపం పోవడమా? అసలు నీ కొడుకుకి 24 గంటలు ఉంటుంది అది.
పైగా ఆ కోపాన్ని నా మీద చూపించడం అంటే నీ కొడుక్కి మహా ఇష్టంలే. చూడు ఎలా చూస్తున్నాడో అని రుద్రని తిట్టుకొని, చరణ్ బావ, శౌర్య బావ ఎక్కడ అత్తయ్య అని అడిగింది వేద. శౌర్య ఇప్పుడే గార్డెన్లోకి వెళ్ళాడే, వెళ్తావా అని అడిగారు మీనాక్షి గారు. హా అని రుద్రని చూసింది వేద. అతడు ఏమనకపోయేసరికి మెల్లిగా నడుచుకుంటూ శౌర్య దగ్గరికి వెళ్ళింది. వేద రుద్రని చూసేసరికి అతడు సైలెంట్గా ఉన్నాడు. ఇక దాంతో మెల్లిగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ గార్డెన్లోకి నడిచింది వేద. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకపోవడంతో ఇంట్లోనే ఉన్న శౌర్య వేదతో కాసేపు ముచ్చట్లు చెప్పి రుద్ర వచ్చే టైంకి కిందికి వచ్చాడు. అప్పుడే ఆ తర్వాత అన్నయ్యతో డాడీతో కాఫీ తాగి వాళ్ళతో మాట్లాడాక ఫోన్ రావడంతో గార్డెన్లోకి వెళ్ళాడు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే. ఆ తర్వాత శ్రావణి పాపకి కాల్ చేయక చాలా రోజులు అయ్యింది అని శ్రావణి పాపకి కాల్ చేశాడు శౌర్య. మన కళ్ళజోడు పాపగారు వాళ్ళ అమ్మతో తల నిండా ఆయిల్ పెట్టించుకొని అప్పుడే రూమ్లోకి వచ్చి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి, హాయ్ శౌర్య గారు, బాగున్నారా అని అడుగుతుంది. బాగానే ఉన్నాను కానీ ఫోన్ చేయలేదేంటి మేడం 3-4 డేస్ నుండి అని అడిగాడు శౌర్య. మెసేజ్ చేస్తున్నాను కదా శౌర్య గారు అని అంది మన పాప. నేను అడిగింది మెసేజ్ కాదండి, ఫోన్. ఇప్పుడు మీరు చేశారు కదా శౌర్య గారు. నీ తెలివితేటల మాటలకి ఏం కానీ, ఏం చేస్తున్నావు, కాఫీ తాగావా అని అడిగాడు శౌర్య. ఇప్పుడే కాఫీ తాగాను శౌర్య గారు, తల నొప్పిగా ఉంటే మమ్మీతో ఆయిల్ పెట్టించుకున్నాను. ఇప్పుడే రూమ్లోకి వచ్చి మీతో మాట్లాడుతున్నాను అని చెప్పింది శ్రావణి. ఓ ఇంకా ఏంటి మేడం విశేషాలు, మనం బయటికి వెళ్ళే ప్రోగ్రాం ఎప్పుడు ఫిక్స్ చేయమంటారు అని అడిగాడు శౌర్య చిన్నగా నవ్వుతూ. నేను ఆ రోజు వెళ్దామని అంటే మీరే వద్దు అన్నారు. నేను ఆ రోజు రెడీగా ఉన్నాను తెలుసా అని అంది శ్రావణి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటూ తలకు అంటిన జిడ్డుని టవల్తో తుడుచుకుంటూ. అయితే ఇప్పుడు రెడీనా, మరి ఇంటికి రానా, వెళ్దామా అని అడిగాడు శౌర్య. హహా ఇప్పుడు కాదండి అని శ్రావణి కాస్త గట్టిగానే అరిచి, ఇప్పుడెలా వస్తారు, నేను ఆయిల్ పెట్టుకున్నాను. నేను ఆయిల్ పెట్టుకుంటే ఇంటి బయటికే వెళ్ళను, అలాంటిది మీతో బయటికి ఎలా వస్తాను అంది శ్రావణి. ఆయిల్ పెట్టుకుంటే బయటికి రాకూడదా అని అన్నాడు శౌర్య. మా అమ్మాయిలము ఆయిల్ పెట్టుకుంటే బయటికి రాములేండి శౌర్య గారు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. ఇంతకీ ఏం చేస్తున్నారు, మీరు కాఫీ తాగారా, వేద అక్క బాగుందా అని అడిగింది శ్రావణి. బాగానే ఉంది కానీ నిన్ను చూడాలి అనిపిస్తుంది కళ్ళజోడు, నిజంగా. ఈసారి మన మీట్ ఫిక్స్ చేసి నీకు చెప్తాను, రెడీగా ఉండు. అలా వెళ్ళిపోదాం అని శౌర్య అంటూ ఉండగానే బావా అని వేద గొంతు వినిపించింది. అదిగో మీ అక్క వస్తుంది, మాట్లాడతావా అని శౌర్య వేదకి ఎదురు వెళ్ళి తన భుజం చుట్టూ చేయి వేసి మెల్లిగా నడిపించుకుంటూ తీసుకువచ్చి అక్కడ ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టాడు శౌర్య వేదని. ఇవ్వండి శౌర్య గారు, మాట్లాడతాను అంది శ్రావణి. వేద ఎవరు అన్నట్టు సైగ చేస్తూ ఉంటే మీ చెల్లి అని చెప్పి శౌర్య వేద చేతిలో ఫోన్ పెట్టి వేద భుజంపై తలవాల్చి పైకి చూస్తూ ఉన్నాడు. హాయ్ శ్రావణి, ఎలా ఉన్నావురా, పిన్ని బాబాయ్ అందరూ బాగున్నారా అని అడిగింది. మేమందరం బాగున్నామక్క, నువ్వెలా ఉన్నావు, మా బుజ్జోడు ఎలా ఉన్నాడు, బాగున్నాడా అని అడిగింది శ్రావణి. నేను బాగున్నాను, బేబీ కూడా బాగుందిరా, ఏం చేస్తున్నావు అని సిస్టర్స్ ఇద్దరు అరగంట పాటు సోది పెట్టుకున్నాక ఇక చాలే మాట్లాడిన దగ్గరికి అని శౌర్య వేద చేతిలో నుండి
ఫోన్ లాక్కొని ఇక చాలు లేండి మీరు మాట్లాడుకుంది, నేను నైట్ కాల్ చేస్తాను కళ్ళజోడు, బాయ్ అని ఫోన్ కట్ చేసి వేద వైపు చూశాడు శౌర్య. అలా చూడకు అన్నాడు శౌర్య వేదని చూస్తూ. పాపం అమాయకమైన అమ్మాయిని చాలా ఫాస్ట్గా మార్చేస్తున్నావు బావా నువ్వు అంది వేద. అంత లేదు, అది ఫాస్ట్ అవ్వడం ఏమో కానీ తనకి అన్ని నేను చెప్పేసరికి నాకు బట్టతల మాత్రం కన్ఫామ్ రావేదు అని శౌర్య వేద నవ్వుకుంటూ ఉండగానే రుద్ర కూడా మెల్లిగా వచ్చి వేదకి ఇంకోవైపు కూర్చుని ఆమె చేతిని అతడి చేతుల్లోకి తీసుకుంటాడు. శౌర్య వేద చేతి వేళ్ళు లాగుతూ ముచ్చట్లు చెబుతూ ఉంటే ఇటు రుద్ర భుజంపై తలవాల్చి ఉంటుంది వేద. అప్పుడే మన చరణ్ బాబు కూడా ఇంట్లోకి ఎంటర్ అయ్యి రుద్ర చూస్తున్న కోపపు చూపులను తప్పించుకుంటూ, హాయ్ వేదుగా, నిన్ను చాలా మిస్ అయ్యాన్రా అని వచ్చి ఆ ఉయ్యాల దగ్గర కింద కూర్చొని వేద ఒడిలో తల పెట్టుకున్నాడు. ఇప్పుడు కదా టెన్షన్స్ అన్నీ పోయి హాయిగా ఉన్నట్టుందిరా, నీ ఒళ్ళో పడుకుంటే అమ్మ ఒడిలోనే పడుకున్నట్టు ఉంటుంది తెలుసారా వేదుగా అని వేద కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు చరణ్. చరణ్ మాటకి వేద చరణ్ తల నిమురుతూ, ఎటుపోయావు 2 రోజుల నుండి కనిపించలేదు, ఫోన్ లేదు ఏం లేదు, ఇలా ఎలా మాయమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అసలు అని అడిగింది వేద. అప్పుడే వీళ్ళ నలుగురిని ఇంటి బయటకి వచ్చి చూస్తున్న మీనాక్షి మనోహర్ గారు సంతోషంగా నవ్వుకున్నారు వాళ్ళ బాండింగ్కి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. Please like, share and subscribe.